హాయ్ గైస్. డైలీ మనమే ఫుడ్ వండుకొని, మన చేతి ఫుడ్ మనమే తినేసి బోర్ కొట్టేస్తది కదా! అప్పుడప్పుడు మా హస్బెండ్‌ని ఫుడ్ వండమంటాను. తను వండుతారు కానీ, అన్నీ దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి అక్కడ పెడితే వండుతారు. నేను ఒక గిన్నె వాడేది తను 10 గిన్నెలు వాడి అంతా కిచెన్ అంతా మెస్సీగా చేస్తారు. మా హస్బెండే కాదు, అందరు హస్బెండ్స్ కూడా అలాగే చేస్తారు నాకు తెలిసి. అక్కడ వండమనేది మనమే కాబట్టి, ఇంకా మెస్సీగా చేసినా, ఏం చేసినా సైలెంట్‌గా ఉండాలి. కుకింగ్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. మా హస్బెండ్ ఒక స్టైల్‌లో చేస్తే, నేను ఒక స్టైల్‌లో చేస్తా. మా హస్బెండ్ ఎలా చేస్తారో చెప్తాను. ఫస్ట్ ఆయిల్ ఏసుకొని మంచిగా వేడయ్యాక, చిల్లీస్ ఏసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక, ఆనియన్స్ కూడా ఏసుకొని అవి బ్రౌనిష్ వచ్చినప్పుడు చికెన్ ఏసి, చికెన్ నుండి వాటర్ వచ్చి మంచిగా బాయిల్డ్ అయిన తర్వాత అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకొని, అది కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. తర్వాత పసుపు ఏసుకొని అది కూడా మంచిగా కలిపేసి ఫ్రై అవ్వనిస్తారు. ఏది ఏసినా సరే ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వనిస్తారు. మా హస్బెండ్ వంట వండేటప్పుడు పక్కన నేనుండి అంటే సాల్ట్ ఏసేటప్పుడు అది సరిపోతదా కొంచెం ఇంకొంచెం ఎయమన్నాననుకోండి, అందులో సాల్ట్ ఎక్కువ గాని, తక్కువ గాని అయిందనుకో, "నువ్వు చెప్పావు కాబట్టి నేను అలా ఏసాను. అందుకే ఇలా అయిందంటారు." ఒక 2, 3 టైమ్స్ చూసాను. తను ఇంకేదైనా పోయిందంటే, నీ వల్లే పోయింది" అంటారు. ఇంక అప్పటినుంచి తను ఎప్పుడైనా వండాననుకోండి, అసలు నేను ఏమి చెప్పను. ఇంక తర్వాతయితే అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు, కారం కూడా ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకొని, అవి కూడా కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయ్యాక కొత్తిమీర ఏసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మంచి చికెన్ కర్రీ రెడీ అయిపోతది. టేస్ట్ మాత్రం చాలా బావుంటది సీరియస్‌గా. మీకు కనిపించినట్లు మీరు సేమ్ నేను ఎలా చెప్పానో అలా ట్రై చేయండి. బావుంటదో, బాలేదో మీరే కామెంట్ చేయండి గైస్. మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మా హస్బెండ్ కర్రీ ఒక చెఫ్‌లా కలుపుతా ఉంటారు. నేనెందుకు అలా కలుపుతావంటే, కలిపే విధానాన్ని బట్టి కర్రీ టేస్ట్ మారతది అంటారు.